ఒక స్తంభం మీద సర్పం ఎత్తబడిన ఆనవాలు మనకు కనపడుతుంది. దీనిని ఇత్తడి సర్పము, మోషే ఇత్తడి సర్పము అని, ది బ్రాంజ్ సర్పెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇశ్రాయేలీలు తమకు కలిగిన లోటును బట్టి మాటి మాటికి దేవుని పైన, మోషే పైన సనుగుతూ ఉండగా వారిని బట్టి మోషే దేవునికి మొర్రపెట్టగా ఈ ఎడారి ప్రాంతంలో నుండి దేవుడు వారి మీదకి తాపకరమైన సర్పాలు పంపిస్తారు. ఆ తాపకరమైన సర్పాలు వచ్చి ఇశ్రాయేలీలలో అనేకులను కాటువేయగా వారు గడియలలోనే చనిపోతారు. ఆ సర్పపు కాటుకు గురై కొన ఊపిరితో ఉన్నవారు మోషేని వేడుకొనగా, మోషే ఇశ్రాయేలీల తరఫున దేవుణ్ణి వేడుకుంటే దేవుడు వారికి ఒక మాట చెప్తాడు, నువ్వు ఒక ఇత్తడి సర్పము చేయించి దానిని ఒక కర్ర మీద, ఒక మ్రాను మీద పెట్టి దానిని పైకెత్తు. సర్పపు కాటుకు గురైన వారు ఎవరైతే ఆ మ్రాను మీద ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారని. ఇశ్రాయేలీలో సర్పపు కాటు వేయబడి కొన ఊపిరితో ఉన్న వారందరూ కూడా, ఎందరైతే ఆ ఇత్తడి సర్పాన్ని, మ్రాను మీద ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారందరూ స్వస్థపరచబడి బ్రతుకుతారు. తమ తప్పు తాము తెలుసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు. ఈ రోజున ఎత్తబడ్డ, మ్రాను మీద ఎత్తబడ్డ ఇత్తడి సర్పం మన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం మనందరి పాపాలు ఆయన భుజం మీద వేసుకుని మన నిమిత్తం ఆయన శాపగ్రస్తమైన వాడయ్యాడు. పాపము చేసిన వాడే శాపగ్రస్తమైన వాడు. మనందరి పాపాలు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యోహాను శుభవార్తలో భక్తుడైన యోహాను ద్వారా సెలవిచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి భుజముల పైన మన పాపాలు ఉండేటప్పటికి ఆయన మన నిమిత్తం శాపగ్రస్తుడయ్యాడు. లేఖనాల్లో మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని సెలవివ్వబడుతూ ఉంది. మన నిమిత్తము, మన పాపాల నిమిత్తం ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారికి విడుదల, ఎవరైతే యేసు వైపు చూస్తారో వారికి రక్షణ, ఎవరైతే యేసు వైపు చూస్తారో వారికి స్వస్థత. ఈరోజు ఈ వీడియోను వీక్షిస్తున్న మనందరం కూడా మన పాపాలు, మన తప్పిదాలు ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి మన నిమిత్తం 2023 ఏళ్ల క్రితం మ్రాను మీద వ్రేలాడిన యేసు వైపు చూద్దాము, విమోచించబడదాం. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ వీడియోను వీక్షించడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ప్రస్తుతానికి మనం ఉన్నది జోర్డన్ దేశములోని మౌంట్ నిబో పర్వత ప్రాంతాలు మనం ఉన్నాం. నా వెనక మీరు చూస్తున్నారు ఒక పెద్ద రాతిని మీరు చూస్తున్నారు. దీని పేరు అబూబద్ అని పిలుస్తారు. అబూబద్ అని. ఈ రాయి యొక్క బరువు ఇంచుమించుగా 2 టన్నుల బరువు కలిగిన రాయిని ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మనం ఈ రాతిని గురించి ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధుల తోటలో పెట్టినప్పుడు ఇలాంటి రాయినే, ఇంచుమించుగా ఇలాంటి రాయినే ఆయన సమాధికి అడ్డంగా పెట్టి రోమనుల ముద్ర వేయటం మనం చూస్తాం. ఒక విషయం మీతో చెప్తాను. మునులు, మహర్షులు, పెద్దవారు చనిపోయినప్పుడు ఈ రాళ్ళు అడ్డం పెడితే వాళ్ళు మళ్ళీ తిరిగి లేవల. కానీ నా యేసయ్య చనిపోయిన తర్వాత ఇలాంటి రాళ్ళు ఎన్ని అడ్డం పెడితే ఆయన పునరుత్థానాన్ని ఆపగలవండి. ఆయన పునరుత్థాన శక్తి ముందు ఈ రాళ్ళు తొలగించబడ్డాయి, సంకెళ్ళు తొలగించబడ్డాయి. నా యేసయ్య సజీవుడిగా తిరిగి లేచారు. ఈ రోజున ఇలాంటి రాయిని, యేసు సమాధి మీద పెట్టబడ్డ ఇలాంటి రాతిని మనం చూడటానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.